నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ కి సంబంధించి కవిత గారు బీఆర్ఎస్ నాయకురాలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణను కూడా కొనసాగించడం జరిగింది. సో దాని తర్వాత తిహార్ జైలుకి కూడా ఆవిడ వెళ్ళారు. సో బ్యారియర్ 6 లో ఆవిడ ఇద్దరు మహిళా ఖైదీలతో ఉండడం కూడా జరిగిందని చెప్పి తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికల్లి జయరాం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జయరాం గారు. నమస్తే సౌజన్య గారు. కవిత అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్ళి 6వ నెంబర్ బ్యారియర్ లో ఉన్నారని చెప్పేసి అందరికీ తెలిసిందే. బట్ ఆవిడ జైల్లో ఉంటూనే సో ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం కావచ్చు, లేకపోతే పడుకోవడానికి పరుపులు తెప్పించుకోవడం కావచ్చు, కంఫర్టబుల్ క్లోత్స్ అంటే సారీస్ కూడా కట్టుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా అందరూ ఖైదీలు వేసుకునే దుస్తులు కాకుండా ఈవిడికి స్పెషల్ గా వేరేలాగా ఇలా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? సో ఇలాంటి ఫెసిలిటీస్ అందించడంలో కవితకి ఇది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీకు ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇది ఒకటి సౌజన్య గారు, దీంట్లో ఏంటంటే తిహార్ జైలు అనేది ఏదో మనకు వరంగల్, హైదరాబాదు, లేకపోతే మన చర్లపల్లి, ముషీరాబాద్ జైలు లాంటిది కాదు. అక్కడ ఎవరు పోయినా కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది డ్రామా ప్లే చేసి సో దాన్ని గొప్పగా చూపించడం కోసం లేదు మా నాయకురాలకు అన్ని ఫెసిలిటీస్ కల్పించడం అనే దాన్ని ఒక ఉంటుంది. అదంతా ఏమీ ఉండదు. అక్కడ రెగ్యులర్ మెనూతో పాటు రెగ్యులర్ గా ఉండాల్సింది. ఖైదీకి నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ధరించేసి దానికి సంబంధించిన సారీ, వైట్ సారీ ఆ చూడదారు, అంటే విచ్ ఎవర్ యూ వాంట్, ఎవరు ఏ విధంగానైనటువంటి కంఫర్టబుల్ క్లోత్స్ ఉంటే అవి యూజ్ చేయవచ్చు. అంతే. అది కాటన్ సారీ మాత్రమే. ఆ కాటన్ సారీ ఎప్పటి నుంచి అంటే స్వతంత్రానికి ముందు నుంచి కూడా కాటన్ సారీ మాత్రమే తిహార్ జైల్లో కట్టాలనే దాన్ని గాంధీ మహాత్మా నుంచి ఉన్న ఆ పోరాట ప్రతిమనే. అక్కడికి వేరే క్లోత్స్ కట్టుకోవడానికి లేదు. ఈ తెలివి తక్కువలకు వీళ్ళు బీఆర్ఎస్ లో కావాలని తెలియలేదు, మనం ఏం చేయలేదు. సో అక్కడ ఆ కాటన్ సారీ ఇస్ అ మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్, గ్రీన్ అంచు అయినా లేదా బ్లూ అంచు అయినా, రెండిట్లో ఏదైనా ఒకటి ఆయా ఖైదీలకు, ట్రయల్ ఖైదీలు లేకపోతే డిఫరెంట్ గా కన్వెక్టెడ్ ఖైదీలు, ఈ రెండింటికి వాళ్ళ ఆ కలర్స్ వేరియేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఏదైతే పప్పు, అన్నము, చారు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి సంబంధించిన ఇంకైతే సౌత్ ఇండియన్ ఫుడ్ అలాంటిది ఏదైనా ఉంటే అది, ఈ 2 రకాల ఫుడ్ ఉంటుంది. అది రొటీన్ ఫుడ్. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించండి. ఇదే తీహార్ జైల్లో ఇందిరాగాంధీ గారి క్లాస్మేట్ ఒక మహారాజా వాళ్ళ వైఫ్ జైపూర్ మహారాణి కూడా అదే జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె కన్నీటి వెదతో ఆమె ఒక లెటర్ రాసేసి ఇందిరాగాంధీకి క్షమాపణ చెప్పేసి అప్పుడు ఎమర్జెన్సీ కాలంలో ఆమె కాళ్ళు పట్టుకున్నంత పని చేసింది. అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ఇంకా సమ్ అదర్ గడ్జెస్ ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా సో ఇలా ఎంతో మంది పోయింది. కాకపోతే ఇప్పుడు తిహార్ జైలుకున్న గౌరవం ఏంటి అంటే ఒకప్పుడు ప్రజల కోసము, లేకపోతే ప్రభుత్వాల కోసము, లేకపోతే ప్రజా ప్రభుత్వాల కోసము పోయే తిహార్ జైలు ఖైదీలు కాస్త భారతదేశ అభ్యున్నత పోయే ఖైదీలు కాస్త ఈ ఇప్పుడు పోతున్న ఖైదీలు ఏంటంటే దొంగలు, 420s, స్కామర్స్, ల్యాండ్ గ్రాబర్స్, చీటర్స్, ఇలాంటి వ్యక్తులంతా అంటే తిహార్ జైలు 4 గోడలు కూడా బహుశా కన్నీళ్లు పెట్టుకుంటున్నాయేమో ఈ ఖైదీలను చూసుకొని. ఒకప్పుడు మా చరిష్మా ఉండేది, మహాత్ములతో ఉండేది, ఇప్పుడు దొంగలతో నిండిపోతుంది అనే బాధ ఉంటుందా తిహార్ జైలు? వాటికి కనుక నోరు ఉన్నట్టు అయితే డెఫినెట్ గా ఆ విధంగానే ఏడుస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. అలా వేరే డిస్ప్యూటే లేదు. సో ఇప్పుడు కవితకు అక్కడ ఎలాంటి గొప్ప ఫెసిలిటీస్ అంటూ ఎలాంటివి ఉండవు. ఇంకా వేరే ఇంకోటి, తిహార్ జైల్లో జరుగుతున్న విషయాలు ఏది కూడా బయటికి రాదు. ఏ చిన్న విషయము ఏది కూడా బయటికి రాదు. అన్ని జైళ్ళలాగా ఏదైనా ఇన్ఫర్మేషన్ సరే కొంత అన్ని జైళ్ళలాగా కూడా అనడానికి లేదు. కొన్ని జైళ్ళలాగా కొంతమంది అధికారులు ఎవరైనా కరప్టెడ్ ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ కొన్ని ఫెసిలిటీస్ వస్తే రావచ్చు. కానీ తిహార్ జైలుకి అయితే ఆ విధంగా ఏముండవు. అందుకోసం పోయిన వాళ్ళంతా ఏమో తిహార్ జైలు పోయిన తర్వాత చాలా మందికి జ్ఞానోదయం అయ్యి వాళ్ళు అప్రూవల్ గా మారిపోతున్నారు. మరి కవితకు జ్ఞానోదయం అవుతుందో కాదో లేటర్, అది మనకు తర్వాత చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి విషయాలే ఉంటాయి తప్పితే అక్కడ ఈమెకు సకల సౌకర్యాలు ఉండవు. అలా అని చెప్పి ఎలాంటి హాము
ఇబ్బంది కూడా ఉండదు, గౌరవంగా చూస్తారు. సేమ్ టైం వచ్చేసి అందరికి ఇచ్చే ట్రీట్మెంటే ఆమెకు ఉంటుంది. ఉమ్. అంటే స్పెషల్ గా ఏది లేదు అంటారా? సో ఆవిడ కొన్ని అప్పీల్ చేసుకున్నారు, ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం కావచ్చు, అలాగే పరుపుల మీద పడుకోవడం కావచ్చు, సో ఇంటి నుంచి తెచ్చిన బట్టలే కట్టుకోవడం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ ఫెసిలిటీస్ కావాలి అని చెప్పేసి ఈవిడ అప్పీల్ చేసుకుంటే దాన్ని కోర్టు కూడా అంగీకరించింది అనేటువంటి వార్త కూడా వచ్చింది. సో మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మొన్న ఆమె పిఏ ఒక అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, బహుశా మీరు చూసారనుకుంటాను, దాన్ని ఉమ్, వైరల్ కూడా అవుతుంది సోషల్ మీడియాలో. ఉమ్, మా మేడం డైలీ స్కాచ్ తాగుతుంది, బాటిల్ ఖరీదు వచ్చేసి 60,000 రూపాయలు అని చెప్తుంది. మరి రోజుకో స్కాచ్ బాటిల్ ఎవరు పంపించాలి ఇప్పుడు ఆమెకు? ఆయన లెక్క ప్రకారం, ఆమె పిఏ చెప్పిన లెక్క ప్రకారం. సో ఆమె రోజు తిండి తింటుంటది, ఆ ఫుడ్ అంతా ఎవరు పంపించాలా, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఈమె కనుక తిహార్ జైలుకి ఏమైనా స్పాన్సర్ చేస్తుందా? మొత్తం అందరికి అలానే, అదంతా అవుతుందండి. తిహార్ జైలు లోపల అలాంటివి ఉంటాయి. ఈమె గొంతమ్మ కోరికలు చాలా ఉంటాయి, ఆ కోరికలతోనే కదా జైలుకు పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కోరికలు అక్కడ కోరుకుంటే ఇక జైలుకు పోయినది ఏం ప్రయోజనం? అలాంటిది ఏది ఉండదు. డెఫినెట్ గా అందరూ సామాన్యమైన ఖైదీ కాంక్ష, అందులో పెద్ద సామాన్యులైన ఖైదీలు ఏముంటారు, ఇలాంటి నటోరియస్లే ఉంటారు. ఉమ్. ఇలాంటి ఖైదీలలో అందరికి ఇచ్చే ట్రీట్మెంట్ ఆమెకు ఉంటుంది. కానీ న్యాయస్థానం అయితే ఆవిడ ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడానికి, మంచం మీద అలాగే పరుపుల మీద పడుకోవడానికి, చెప్పులు కూడా వేసుకునే దానికి కూడా జైలు అధికారులు అనుమతించారు. దానికి వాళ్ళు దానికి అనుగుణంగానే ఆ, ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. మరి దాని గురించి ఏమంటారు? అండ్ ఈవెన్ అంతేకాకుండా పుస్తకాలు, పెన్నులు కూడా ఆవిడకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. బంగారం వేసుకోవడానికి కూడా ఆవిడకి ఛాన్స్ ఉంది, ఫెసిలిటీ అందించింది కోర్టు అని కూడా అంటున్నారు. మరి ఏమంటారు? మీరేమో అందరూ సమానమే, కవిత కూడా సమానమే అని అంటున్నారు, కానీ ఇక్కడ కోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మరి కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారులు పట్టించుకోరు, నడవరంటారా మీరు? ఆమె ఈ మధ్యలో కొత్త కథ ఏమవుతుందంటే, చదివే ప్రోగ్రామ్ పెట్టిందంట. అంటే ఉమ్, ఇన్ని రోజులు చదవకనే ఇవన్నీ చేసిందా, ఇప్పుడు చదివితే ఇవన్నీ బంద్ చేస్తుందా? అదంతా ఏం కాదు, అదంతా ఒక డ్రామా. ఎందుకంటే పుస్తకాలు, పెన్నులు చదువుతారు అంటే జనానికి ఏంటంటే ఒక పాజిటివ్ కంటెంట్ ఇవ్వడం కోసం మాత్రమే పుస్తకాలు. మరి ఆ పిఏ బాటిల్ కావాలని చెప్పింది, మరి బాటిల్ నేను ఎందుకు అడగలేదు? ఉమ్, అది మనకు తెలియని విషయం, వాళ్ళ పిఏనే అడగాలి. మరి నిజమేంతో అబద్ధమేంతో వాడు చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం ఉందో మనకైతే తెలియదు. అంటే ఇవన్నీ ఏ విధంగా, ఇప్పుడు ఏదైనా కూడా ఈ పుస్తకాలు అనేటివి పెద్ద డ్రామా అండి. అంటే జనాన్ని ఈమెదో త్యాగం చేసినట్టు పోతున్నట్టు. ఇంకొక మాట కూడా అన్నదాన్ని, దాంతో పాటు ఉమ్, ఇంకొక మాట, నేను కడిగిన ముత్యం లాగా వస్తా అన్నది. అవును. చేసింది ఆల్కహాల్ దందా, పోయింది ఆల్కహాల్ లోపల. ఇప్పుడు వైన్ లో చేసిన ఐస్ క్యూబ్ లాగా బయటకు వస్తుందని జనాలు అంటున్నారు. వైన్ లో ఐస్ క్యూబ్ వేసిన తర్వాత ఆ ఐస్ క్యూబ్ ఏ విధంగా మారిపోతుందో ఆ విధంగా తలతల మెరుచుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. తలతల మెరవడానికి ఏముంది, అక్కడ ఐస్ క్యూబే ఉండదు. వైన్ లో వేసిన తర్వాత ఐస్ క్యూబ్ కరిగిపోతుంది. అంటే ఈమెకున్న అహంకారము, ఈమెకుండే ఆశలు, ఈమెకుండే పొగరుబోత్తనము, ఈమె మాత్రమే, నేను మాత్రమే గొప్ప అనుకుంటే ఒక అది, ఇవన్నీ ఐస్ క్యూబ్ లాగా కరిగిపోవాలని జనాలు కోరుకుంటున్నారు, అదే అనుకుంటున్నారు. మరి ఏది వాస్తవం అన్న విషయాన్ని వెయిట్ అండ్ సీ. ఓకే. అలాగే కవితకు సంబంధించి కస్టడీ కూడా నెక్స్ట్ మంత్ 9th వరకు ఉండడం జరిగింది కదా. ఈ లోపే బెయిల్ యా, పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరి కవితకి ఈ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే కవితకు ఇప్పుడు ఎలక్షన్స్ అంటే జూన్ 4 వరకు, 4 నాడు రిజల్ట్స్ ఉన్నాయి. అవును, జూన్ 4 రోజు రిజల్ట్స్ ఉన్నాయి. ఆ అవును. రిజల్ట్స్ కు ముందు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ రాదు. తిహార్ జైలుకు పోయిన వాళ్ళు ఎవ్వరు కూడా, కరుణానిధి కూతురు అప్పుడు, ఈమె మాజీ ముఖ్యమంత్రి కూతురు ఉమ్, కరుణానిధి అప్పుడు, ఆ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రాజా ప్లస్ కనుమౌలి పోయినప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి కూతురుగా పోయింది. ఆమెకు దాదాపుగా 1.5 year 2 years వరకు కూడా జైల్లోనే ఉంది. ఉమ్, రాజా కూడా ఇంచుమించు 2 years పైనే జైల్లో ఉన్నాడు. సో అనేక మంది 2G కుంభకోణం లోపల చాలా మంది ఉన్నారు. శ్రీలక్ష్మి, జగన్ కేసు లోపల శ్రీలక్ష్మి, జగన్ దగ్గర దగ్గర 2 years జగన్ ఉండడం, ఉమ్, 17 months ఆర్ సంథింగ్ జగన్ ఉండడం. విజయసాయి రెడ్డి, నెక్స్ట్ ఇట్లా నిమ్మగడ్డ, ఆ, ఆయన. సో ఇక్కడ చాలా మంది సంవత్సరాల తరబడి ఇక్కడ ఉమ్, జైలు అనేది ఒకసారి కుంభకోణంలో ఇరుక్కున్న తర్వాత ఈ ఈ ఈ ఈక్వేషన్స్. ఇంకో వన్ మోర్ విషయం ఏంటంటే,
ఉమ్, మన లాలూ ప్రసాద్ యాదవ్. ఉమ్. ఆయన ముఖ్యమంత్రిగా జైల్లో పోయాడు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగానే వెళ్ళడం జరిగింది కదా ఢిల్లీ. కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగానే జైలుకు పోయాడు. ఇక వీళ్ళు అందరికి ఎవరికి లేదు, ఈమెకే మాత్రం పిలిచి పెద్ద గొప్పతనంగా చేస్తూనే ఉంటారు. ఈమె ఇంకా వీళ్ళకు ఉండే బ్రెయిన్ ఏంటంటే, మా అయ్యనే ముఖ్యమంత్రి, మేమే తెలంగాణ మా అడ్డ, తెలంగాణ నేను బిడ్డను అని ఆ రుబాబే పనికిరాదు. ఇప్పుడు జైలు పోయినప్పుడు జైలు జీవితం అనుభవించాలి. ఇంకా ఇవన్నీ ఎందుకు? నిన్న కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ విషయం లోపల పొగరెక్కిన మాటలు మాట్లాడకపోతే అట్లాంటి మాటలు మాట్లాడితేనే జనాలకు చిరాకు లేదు. ఇంకా వీళ్ళకు ఏంటంటే అది కాదు. ఎప్పుడైనా కూడా మనము మన పరిస్థితులు ఒకటి రియాలిటీ గుర్తుపెట్టుకోవాలంటే, పరిస్థితులు బాగలేనప్పుడు వసుదేవులు లాంటి వ్యక్తి కూడా గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు వీళ్ళు అణిగిమణిగి ఉండడం నేర్చుకోవాలి. ఇంకా అహంకారంగా మారితే జనాలకు కూడా ఇంకెందుకే లేదురా లోపల అన్నట్టుగా ఉన్న బిహేవియర్ ఉంటుంది వీళ్ళదంతా. చేసిన అనేకమైన తప్పులు, ఆ తప్పులను కూడా చాలా గొప్పగా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకోవటం, అంటే దాన్ని చాలా గొప్పగా ఎక్స్ప్లోర్ చేయటం. అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ అన్ని అంశాల లోపల ఎక్కడ కూడా కవితకు ఈ మధ్యలో బెయిల్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినట్టు అయితే అది ఎలాంటి బెయిల్ ఉంటుందో కూడా మనం గమనించాలి. అది ఎలక్షన్ల ముందైతే రాదు. కన్న తండ్రి కేసీఆరే మాట్లాడతలేడు, మరి మాట్లాడాలి కదా. ఆమె గొప్ప పని చేస్తే, నా కూతురు చాలా వీరోచిత వనిత, బతుకమ్మను ఇక బతుకమ్మ అంటే ఇక్కడ ఎవరు తెలియనట్టు ఆమెకు మాత్రమే బతుకమ్మ తెలిసినట్టు. లిక్కర్ దందా ఏ ఆడపిల్ల తెలియదు తెలంగాణ అమ్మాయిలలో, ఆమెకు మాత్రం తెలుసు. అది చెప్తే బాగుంటది. ఆమె నేషనల్ వైడ్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా బతుకమ్మను పట్టుకొని తిరిగింది. ఇప్పుడు బాటిల్ పట్టుకొని తిరుగుతుందా అని మామూలు అమ్మాయిలు అడుగుతున్నారు. ఇంకోటి, మొన్న నేను ఒక పాట విన్నానండి నేను సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి చాలా వేదనతో పాడుతున్న పాట అది నేను చాలా అది సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉంది. అంటే ఇక్కడ ఈ ఆల్కహాల్ చావులు, వాళ్ళ బిడ్డలు, సో వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారు అనే విషయాన్ని, ప్రతి కుటుంబం లోపల ఎంతమంది చావులు, ఎంతమంది విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఆ పాటలో చాలా క్లియర్ గా ఉన్నాయి. అంటే కవిత ఈ రోజు ఇప్పటికైనా కూడా ఒక ఆడపిల్లలాగా బిహేవ్ చేసి ఈ చావులన్నింటి తను మాత్రమే కారణం, తనకున్న అత్యాశ కారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, తన కుటుంబము ఈ రోజు ఎవరెస్ట్ మీద ఉన్న వ్యక్తులు కాస్త ఈ రోజు మూసీ నదిలోకి పోయారు. అంటే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ అయినటువంటి కవిత తిహార్ జైలుకి వెళ్ళడం జరిగింది. సో 6వ విభాగంలో ఆవిడ ఉన్నారు. సో ఆవిడకి అందరి ఖైదీల కంటే ఇవి కొంచెం స్పెషల్ ఫెసిలిటీస్ అందిస్తున్నారు. దానికి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ మరి